హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ ఎండాకాలంలో స్టవ్ దగ్గర నిల్చుకొని వంట చేయాలంటే ఆ బాధ వంట చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కాదంటారా? ఈ సమ్మర్‌లో చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోయే వంటలనైతే మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా! అందులో ఇది కూడా ఒకటన్నమాట. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఇదైతే పప్పు. పప్పుతోటి చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు కదా! ఇక్కడ నేను చేసే వెరైటీ అయితే చాలా సింపుల్‌గా, ఇంకా ఇందులోకి అప్పడాలు, వడియాలు అవసరం కూడా లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది. ఒక కర్రీ ప్రిపేర్ చేస్తే సరిపోతుందనమాట. అందుకోసం నేనిక్కడ స్టవ్ వెలిగించుకొని, ప్యాన్ పెట్టుకొని, 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. పోపు కాగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను పచ్చిమిర్చి తీసుకున్నాను. మీకు కావాలంటే ఎండుమిర్చి అయినా తీసుకోవచ్చు ఈ ప్లేస్‌లో. పచ్చిమిర్చి వేస్తే దీనికి ఫ్లేవర్ బావుంటుంది. అందుకోసమే తీసుకున్నాను అనమాట. ఎండాకాలంలో ఉప్పు, కారం ఎక్కువ తీసుకుంటే బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. ఇంకా ఇందులోకి అప్పడాల్లాగా, వడియాల్లాగా ఏయో ఒకటి ప్రిఫర్ చేస్తే వాటికి కూడా ఆయిల్ తీసుకోవడం వల్ల ఎక్కువ దాహం వేస్తూ ఉంటుంది. ఇలాంటి కర్రీస్ కనుక ప్రిపేర్ చేసుకుంటే చాలా మైల్డ్‌గా వంటికి చలువ చేస్తూ హాయిగా ఉంటుందన్నమాట. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే బాగా వేగిపోవాలి. ఇలా ఉడికిపోవాలి. ఇక మనం మళ్ళీ మళ్ళీ ఏమి ఉడికించేది లేదు కదా! పోపులోనే బాగా వేగాలి పచ్చిమిర్చి. మొత్తం కారం అంతా వచ్చేసే వరకు వేగిపోవాలన్నమాట. ఫ్రెండ్స్, నా వీడియోస్ ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తుంటే ఖచ్చితంగా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడండి, ఇలా ఆనియన్స్ అన్నీ వేగిపోయాయి బాగా. ఇలా నీట్‌గా వేయించేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా ఇందులో వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా! ఒక 2 టమోటాస్ అయితే తీసుకున్నాను. ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువే తీసుకున్నాను. పప్పులో ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కదా! ఈ టమోటాలన్నీ కూడా బాగా మెత్తగా అయితే ఉడికిపోవాలి. ఫ్రెండ్స్, పిల్లలకు కూడా సెలవులు ఇచ్చేశారు కదా! హాలిడేస్‌లో పిల్లలు ఆడుకోవడానికని ఎండలో తిరుగుతూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. ఎండలో అస్సలు తిరగనివ్వద్దు. ఇంకా కొంచెం ఏజ్ వచ్చిన ముసలివాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా అప్పుడప్పుడు వాటర్ ఇస్తూ ఉండండి ఫ్రెండ్స్ పిల్లలకైతే. చూస్తున్నారు కదా! ఇవన్నీ నీట్‌గా ఇలా మొత్తం ఉడికిపోయాయన్నమాట. కాసేపు సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకుంటే మొత్తం ఇలా మెత్తగా అయితే ఉడికిపోతాయి. ఇలా మొత్తం అయితే వేయించేసుకోవాలి. ఇవన్నీ పప్పులో వేసి ఉడికిస్తే ఆ ఫ్లేవర్ వేరేగా ఉంటుందండి. ఇలా పోపులో ఉడికించుకుంటే డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక్కడ నేను ఒక చిన్న సైజు మామిడికాయే, మరీ పెద్దదేం కాదు, మీడియం సైజ్ అనమాట. ఒక మామిడికాయనైతే తీసుకున్నాను. ఇదైతే బంగినపల్లి కాయ అంటారు కదా! అదండి. ఆ మామిడికాయ అంత పులుపు లేకుండా కొంచెం మైల్డ్‌గా పులుపు ఉంటుంది. ఒక చిన్న సైజు మీడియం సైజు మామిడికాయనైతే తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ఇంకా సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా సన్నగా కట్ చేసుకొని ముక్కలనైతే ఇందులో వేసి ఉడికిస్తున్నాను. ఇలా కొంచెం సేపు వేయించుకుని తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకుంటే మెత్తగా ఉడికిపోతుంది మామిడికాయ. పప్పులోకి ఈ సీజన్‌లో మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి అప్పుడప్పుడు యూస్ చేసుకుంటుంటే చాలా బాగుంటుంది. రెగ్యులర్‌గా పులుసుల్లో, సాంబార్లలో మాత్రమే కాకుండా ఇలా పప్పులో కూడా యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కరివేపాకు కూడా వేసేసి వేయిస్తున్నాను. అప్పుడప్పుడు చెప్తుంటాను కదా, కరివేపాకు నేను ఫస్ట్ పోపులో అయితే వేయనండి, అంతా చిందేస్తుందని. ఇలా పోపు కొంచెం వేసేసిన తర్వాతే కరివేపాకు వేస్తుంటాను. ఇలా మూత పెట్టేసి అప్పుడప్పుడు కలుపుకుంటూ సిమ్‌లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ అట్లా ఉడికించుకుంటే అంతసేపు కూడా పట్టదు. మామిడికాయ సన్నగానే తరుక్కున్నాం కాబట్టి ఫాస్ట్‌గా ఉడికిపోతుంది. ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. తర్వాత మూత తీసుకొని కాస్త కలుపుకుంటే మామిడికాయ అయితే నీట్‌గా ఉడికిపోయింది. చూడండి, మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం కాబట్టి పప్పులోనే వేసి ఉడకబెట్టక్కర్లేదు. ఇలా పోపులో వేసుకున్నా కానీ ఉడికిపోతుంది. ఏ వెజిటబుల్ అయినా ఎక్కువ ఉడికితే అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయండి. చాలా తక్కువ సేపే ఉడికించుకోవాలి. ఏది ఎంతసేపు ఉడకాలో అంతసేపు మాత్రమే. తర్వాత ఇందులో కాస్త పసుపు వేస్తున్నాను. పసుపు వేసాక కాస్త కలుపుకున్న తర్వాత ఇందులో నేను పప్పులో
కొన్ని మునగకాయ ముక్కలు కూడా వేసుకొని ఉడికించుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. పెసరపప్పు తీసుకున్నాను, కందిపప్పు కాదు, పెసరపప్పు. కొన్ని మునక్కాయలు తీసుకొని ఇలా పప్పులో వేసేసి ఉడికించుకున్నానన్నమాట. ఈ మునక్కాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు ఉండటం వల్ల మామిడికాయ వచ్చి పప్పుకు మంచి ఫ్లేవర్ ఇస్తుంది, టేస్ట్ ఇస్తుంది. అప్పడాలు, వడియాలు అవసరం లేకుండా మునక్కాయ ముక్కలతోటే పప్పు అయితే తినేయచ్చు అన్నమాట. ఇందులోకి ఇంకేమీ సైడ్ అవసరం ఉండదు. తాలింపులు లాంటివి, వడియాలు, అప్పడాలు లాంటివి ఏమీ అవసరం లేకుండా ఇలా అయితే కలిపేసి చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయితే వంట అయిపోతుంది. ఇంకా మనకు కూడా త్వరగా వంటింట్లోంచి బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. మామూలుగా మనము పప్పు చేసి అందులోకి మళ్ళీ మునక్కాయలు తాలింపు పెట్టి ఇవన్నీ చేయకుండా ఇలా పప్పులోనే మునక్కాయలు కూడా కలిపేసుకొని కర్రీ చేసేసుకుంటే పప్పులోనే తినేస్తారు కాబట్టి మళ్ళీ సైడు ఫ్రై చేయడానికి అవసరం లేకుండా త్వరగా అయితే పని అయిపోతుందన్నమాట. చూస్తున్నారు కదా, పప్పును కూడా నేను పప్పు గుత్తితో ఏమీ ఎనపకుండా మునక్కాయ ముక్కలు, మామిడికాయ ముక్కల్లో పడి అదే నలిగిపోయిందనమాట. ఇలా ఫాస్ట్గా అయితే వంట అయిపోతుంది. తర్వాత ఇందులో కావాల్సిన వరకు వాటర్ పోసుకోవచ్చు. మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంతవరకు వాటర్ పోసుకొని కలిపేసుకోవాలి. ఇందులో ఇంకేమీ పులుపు వేయ అవసరం లేదండి, మామిడికాయ పులుపే సరిపోతుంది. ఒకవేళ మీకు మామిడికాయ పులుపు సరిపోకపోతే పైనుంచి చింతపండు రసం కానీ, నిమ్మకాయ రసం కానీ వేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ మామిడికాయ పులుపే సరిపోయింది. తర్వాత కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను. నేను పప్పు ఉడికించేటప్పుడు కూడా కాస్త ఉప్పు వేశాను, అందుకే పైనుంచి కొంచెం ఉప్పు మాత్రమే వేస్తున్నాను. ఉప్పు వేస్తే పప్పు ఉడకదు అని చాలామంది అంటారు ఫ్రెండ్స్. కానీ పప్పు ఉప్పు వేస్తే ఉడకకుండా పోదు, పులుసు పడితే ఉడకదు. చింతపండు కానీ, నిమ్మకాయ కానీ వేస్తే పప్పు ఉడకదన్నమాట. ఉప్పు వేస్తే ఫాస్ట్గా ఉడుకుతుంది. ఇంకా కావాలంటే ట్రై చేసి చూడండి. ఇదంతా నీట్గా కలిపేసుకొని కాసేపు మరగబెట్టుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు ఇలా మరిగించేసుకుంటే మునక్కాయ, మామిడికాయ కాంబినేషన్లో మన వంటికి చాలా చలువ చేసే పెసరపప్పుతోటి పప్పు అయితే రెడీ అయిపోయింది. చూడండి, నాకైతే ఇలా కొంచెం లిక్విడీ కన్సిస్టెన్సీలోనే ఉండాలన్నమాట. అసలే సమ్మర్ కదా, గట్టిగా పప్పు తింటే అస్సలు బాగోదు. ఇలా మంచిగా వాటర్ పోసుకొని లిక్విడీగా చేసుకుంటే బాగుంటుంది. ఇలా కాసేపు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు అయితే మరిగించుకోవాలి. కాసేపు అయితే మరిగించుకున్న తర్వాత పప్పు అంతా నీట్గా ఉడికిపోయింది. మనం వేసుకున్న ఉప్పు, కారం అన్నీ మునక్కాయలకి ఇంకా మామిడికాయలకి కూడా బాగా పట్టుకొని పప్పు అయితే రెడీ అయిపోయింది. చూడండి, చాలా సింపుల్గా పప్పులోనే మునక్కాయలు వేసుకొని ఉడికించేసుకొని కాస్త ముందుగానే పక్కన పెట్టేసుకుంటే తర్వాత పోపు పెట్టుకున్నంతసేపు కూడా పట్టదండి. కర్రీ చేయడం చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా నీట్గా సింపుల్గా చాలా త్వరగా అయిపోయే వంటలను అయితే ఈ వేసవిలో ప్రిఫర్ చేసి అందరూ ఎండల నుంచి తప్పించుకొని హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను అనమాట. మన హౌస్ వైఫ్స్ అంతా ఎండల్లో తిరిగే పని లేదంటారు, కానీ ఈ వంట చేసేటప్పటికి దేవుడు కనిపిస్తాడనమాట. తర్వాత ఇలా దించుకునేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా కలిపేసుకుంటే మంచిగా పప్పు అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇందులోకి సైడు తాలింపులు గట్రా ఏమి అవసరం లేకుండా మునక్కాయ ముక్కలతోటే తినేస్తారు. చాలా ఇష్టంగా కూడా తింటారు. ఈ ఎండాకాలంలో పప్పు చాలా చలువ చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా